హోరిన వర్షం పడుతున్న రాక్ సిరామిక్స్ కార్మికుల ఆందోళన రాక్ సిరామిక్స్ గేటు ముందు సిఐటియు ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ సందర్భంగా రాక్ సిరామిక్స్ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికులను వేధిస్తోందని రాక్ వర్కర్స్ గంగాధర్ అన్నారు. కార్మికుల రక్త మాంసాలు పిండుకొని లాభాలు గడించిన కంపెనీ అదే కార్మికులను తొలగించడం దారుణమన్నారు. స్థానికులకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాలు ఒక పక్క తీర్మానం చేస్తుందని, కానీ ఇక్కడ కంపెనీ మాత్రం విధుల నుంచి తొలగిస్తుందన్నారు. తక్షణం ప్రజాప్రతినిధులు స్పందించి కార్మికులను విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా ధర్నా కొనసాగుతుందని తెలిపారు. నా పేరు గంగాధర్ అండి. ఎంప్లాయీస్ మమ్మల్ని ఏప్రిల్ 15 నుండి విధుల నుండి తొలగించారండి. మమ్మల్ని గేట్ దగ్గర ఆఫీసర్ అర్థంతరంగానే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కార్మిక శాఖ ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రివర్యులను కలిసాం. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు చినరాజప్ప గారిని కలిసామండి. అలాగే కలెక్టర్ గారికి కూడా మా విజ్ఞప్తిని తెలియజేసాం. ఇప్పటికీ మాకు మమ్మల్ని ఆపేసి ఈ వేళకి 95 రోజులు అవుతుందండి. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కావున మా ప్రజాప్రతినిధులు అయితేనేమి మీడియా మిత్రులు అయితేనేమి అందరూ సహకరించి మాకు సరైన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.